హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కైలాన్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినీ ఇండస్ట్రీకి బిగ్ షాక్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఇకపై టికెట్ల రేటు పెంచాలి అంటే ప్రభుత్వం చెప్పింది వినాల్సిందే అని సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. కానీ తెలంగాణ రాష్ట్రంలో అలా వారిని ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ సమాజం సినీ ఇండస్ట్రీకి ఎంతగానో ఇస్తుంది. తిరిగి ఎంతో కొంత సమాజానికి కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇవ్వాలి అన్నదే సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం. అయితే ఇకపై తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ షూటింగ్లు జరుపుకోవాలన్నా కానీ, లేదా టికెట్ల రేటు పెంచాలి అన్నా కానీ ప్రభుత్వం దగ్గరికి ఏ హీరో ఏ నిర్మాత వచ్చినా కానీ ఆ సినిమాకు సంబంధించిన దాంట్లో ఏ స్టార్ అయినా ఉండని, మెగాస్టార్ నుండి కింది స్థాయి వరకు ఏ స్టార్ ఉన్నా సరే కానీ ఒక 2 నిమిషాల పాటు డ్రగ్స్ అవగాహన, అలాగే సైబర్ క్రైమ్ గురించి ఒక 2 నిమిషాలతో పాటు ఉండే ఒక వీడియోను తీసి సైబర్ క్రైమ్కి ఇవ్వాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు స్వయంగా తనంతటకు తానే ముందుకు వచ్చి డ్రగ్స్ అవగాహనపై వీడియో తీసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అలాగే మెగాస్టార్ బాటలోనే మిగిలిన హీరోలు కూడా ప్రయాణం చేయాలి, సమాజాన్ని మేలుకొల్పాలి, సమాజంలో డ్రగ్స్ ఎంత భయంకరమో సమాజానికి తెలిసేలా మీరు తీసిన ప్రతి సినిమాకు ఒక వీడియో తీయాలి, అందులో టాప్ హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు ఎవరున్నా సరే కానీ వారు తీయాల్సిందేనని రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పాటు తెలంగాణ ప్రజలు సైతం రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని గౌరవిస్తున్నారు. డ్రగ్స్ ఎంత ప్రమాదకరంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో చిన్న చిన్న పిల్లలు గంజాయికి, డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఎన్నో క్రైములు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో ఏ ఒక్క హత్య కావచ్చు, వేరే ఎలాంటి సంఘటన జరిగినా కానీ దాని వెనకాలలో గంజాయి లేదా డ్రగ్స్ ఉందని ఇన్వెస్టిగేషన్లో బయటపడుతున్నాయి. నూతనంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారో అప్పుడే ప్రకటించారు, హైదరాబాద్కు డ్రగ్స్ని దూరం చేస్తాను, డ్రగ్స్ రహిత హైదరాబాద్గా తీర్చిదిద్దుతాను, అలాగే గంజాయి కావచ్చు ఏంటి కూడా హైదరాబాద్లో మత్తు పదార్థాలు దొరకకుండా చేస్తాను అని రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. అదేవిధంగా తెలంగాణ పోలీసులు సైతం హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ దొరకకుండా చేయడానికి తిరిగే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకొని సినీ సెలబ్రిటీలతో డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తే జనాల్లోకి త్వరగా వెళ్లే అవకాశం ఉంటుంది, జనాలు కూడా డ్రగ్స్ బారిన పడకుండా ఉంటారు అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. అందుకే ఇకపై థియేటర్లో డ్రగ్స్ గురించి, అలాగే సైబర్ క్రైమ్ గురించి ఫ్రీగా ఒక 2 నిమిషాల నిమిడి గల వీడియోని తప్పకుండా ప్రసారం చేయవలసిందిగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.